హలో, ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రోవిన్స్లోని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వారు దాదాపు 12 నగరాల్లో ఒకేసారి దాడులు చేయడం జరిగింది. దీని ఆపరేషన్ హీరోఫ్ అని వారు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో చాలా భారీ ఎత్తున ఇటు పాకిస్తాన్ ఆర్మీకి అదేవిధంగా కొంతమంది సాధారణ పౌరులు కూడా చనిపోవడం జరిగింది. దీంతో పాకిస్తాన్ భద్రతా దళాలు ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద చాలా భారీ ఎత్తున ఎదురుదాడులు చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు 2 రోజులుగా ఇది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం బట్టి దాదాపు 170 మంది పైగా ఈ బెలూచ్ ఉగ్రవాదుల్ని అంతమొందించామని చెప్పి పాకిస్తాన్ భద్రతా దళాలు తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బెలూచిస్తాన్కు సంబంధించిన ఈ ఆర్మీలో ఒక 2 మహిళ ఆత్మాహుతి దాడులు చేసే వ్యక్తులు ఉన్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఒక మహిళ డైరెక్ట్గా పాకిస్తాన్ భద్రతా దళాలు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ మీద వెళ్ళి తనను తాను పేల్చుకోవడంతో దాదాపు 17 మంది సైనికులు చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే బెలూచిస్తాన్ గత కొన్ని గంటల క్రితం ఈ ఆత్మాహుతి దాడుల్లో పాల్గొన్నటువంటి 2 మహిళల ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులు గత కొన్ని దశాబ్దాల్లో చూసుకుంటే చాలా భారీ ఎత్తున దాడులు చేయడం జరిగింది. ఒకేసారి దాదాపు 12 నగరాల్లో కోఆర్డినేట్ చేసుకొని మరీ ఈ దాడులు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా తీవ్రంగా అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తుంది. బెలూచిస్తాన్ పాకిస్తాన్లోని అత్యంత సహజ వనరులు కలిగిన ఒక రాష్ట్రం, ప్రోవిన్స్ అంటారు అక్కడ. దీంట్లో చాలా వరకు ఈ ఖనిజాలు, ఆయిల్, తర్వాత పోర్ట్లు ఇవన్నీ యుఎస్ఏ, చైనా వీళ్ళందరికీ తాకట్లు పెట్టడం జరుగుతుంది. దీంతో బెలూచ్ ప్రజలకి అక్కడ ఉన్న సహజ వనరుల మీద ఏ విధమైన ఉపయోగం లేకుండా బయట నుంచి వచ్చి వ్యక్తులు వాటిని కొల్లగడుతున్నారని చెప్పి బెలూచ్ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి రావడం జరిగింది. దీనివల్లనే వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి వేర్పాటు ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేస్తుందా, లేదంటే ఈ ఉద్యమాలు ఏమైనా సరే భవిష్యత్తులో మరింత బలపడి పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ విడిపోయే పరిస్థితులు వస్తాయా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.